హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గడిచిన 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించిన ఒంటిపూట బడులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి ఎప్పటి నుంచి ఒంటిపూట బడులు ఉంటాయి, ఏ తేదీ వరకు ఉంటాయి, అలాగే దీనికి సంబంధించి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు క్లాసులు అనేది నిర్వహిస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ముందుగా తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ అలాగే ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి మార్చి 15 తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని, మార్చి 15 తేదీ నుంచి తెలంగాణలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లకు ఇది వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మరొక అప్డేట్ ఏమిటంటే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని, ఇందులో విద్యార్థులు తప్పనిసరిగా వాటర్ బిల్ అనేది ఉండాలని, విద్యార్థులు తప్పనిసరిగా నీళ్లు ఎక్కువ తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంకా ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతం ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు అనేది నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో మరికొంత ఆలస్యంగా ఈ యొక్క ఒంటిపూట బడులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు, హాఫ్ డే స్కూల్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల అనేది ఆలస్యంగా మొదలు కావడంతో హాఫ్ డే స్కూల్స్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి రానున్న 4-5 రోజుల్లో అధికారికంగా ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నట్లు, ఏప్రిల్ 1వ తేదీ నుంచి మాత్రం ఈ యొక్క హాఫ్ డే స్కూల్స్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ఉష్ణోగ్రతలు భారీ మొత్తంలో కనుక నమోదు అయినట్లయితే ఈ నెల 20 లేదా 25 తేదీ తర్వాత ఈ యొక్క హాఫ్ డే స్కూల్స్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది.